ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి, అందరికీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ అండి, ప్రణామం. అందరికీ హరే కృష్ణ దండవత్ ప్రణామం. ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి, అందరూ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి, దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి, అందరికీ ఈరోజు భగవద్గీత క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. నా మాట వినబడుతుందండి? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే. ముందుగా మనము ప్రార్థన చేసుకొని ఈరోజు యొక్క సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోర్న్ వైష్ణవాంశ శ్రీరూపం సగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామినితి నామిని. నమ ఆచార్య పాదాయ నితాయ కృపపదాయినే గౌరకథా దామదాయ నగర గ్రామ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం బంధుం లంఘయితే గురుం యత్కృపాకరం తమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానందమాతరం శ్రీ చైతన్యం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి, శిలప్రపాత్ కి, గురుదేవ్ కి జై. హరే కృష్ణ అండి, అందరికీ భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ దామోదర మాసం శుభాకాంక్షలు కూడాను. దామోదర మాసం గత కొన్ని రోజులుగా చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ దామోదర మాసంలో అత్యంత అద్భుతంగా, ఎంత ఎక్కువగా సేవల్లో పాల్గొన్నా, ఎన్ని ఎక్కువసార్లు స్వామివారికి నైవేద్యాలు అర్పించినా అంత ఎక్కువ ఫలితం వస్తుందని మనకి పద్మపురాణం నుంచి కూడా చెప్తున్నారు. ప్రపాదుల వారు కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మనం ఈ రోజున శ్రీమద్ భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము 11వ శ్లోకం నుండి దేవతా ఆరాధన అనే విషయం మీద చర్చించుకుందాము. దేవతా ఆరాధన, అసలు దేవతలు అంటే ఎవరు, దేవతలు మనం ఎందుకు ఆరాధించాలి, మరి సర్వోన్నతమైన వాళ్ళే అధికారుల వాళ్ళు, వారినే మనము ఆరాధించాలా, వారికన్నా ఉన్నతమైన ఎవరిని మనం ఆరాధించాలి, ఎవరిని ముఖ్యంగా మనము జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, దేవతలను ఆరాధిస్తే వచ్చే ఉపయోగం ఏంటి, శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధిస్తే వచ్చే ఉపయోగం ఏంటి, దేవతారాధన వల్ల వచ్చే నష్టం కూడా ఏంటి అని చెప్పేసి కొన్ని మన విషయాలు ఈరోజు భగవద్గీత భక్తి వేదాంత భాష్యాల ఆధారంగా చర్చించుకుందామండి. ముఖ్యంగా ఈరోజు 3వ అధ్యాయము 11వ శ్లోకం. దేవా హరే కృష్ణ. చెప్పండి అతను. ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్. హరే కృష్ణ. ఓకే.
దేవాన్ భావయాతేన దేవాన్ భావయాతేనేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమావాప్త్యర్థః. యజ్ఞములు ప్రసన్నులై దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధముగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. మరొకసారి, యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. భక్తి వేదాంత భాష్యం. శిల ప్రభుపాద జై. భౌతిక కలాపాలను నిర్వహించటానికి అధికారము కలిగిన పాలకులే దేవతలు. ప్రతి జీవుని దేహపోషణకు అవసరమైనటువంటి గాలి, వెలుతురు, నీళ్లు, ఇతర వరాలను సమకూర్చే కార్యము దేవతలకు అప్పజెప్పబడింది. వారు భగవంతుని వివిధ దేహాంగాలలో ఉన్నట్టి అసంఖ్యాక సహాయకులు. వారి సుఖదుఖాలు మానవుడు చేసే యజ్ఞాల మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని యజ్ఞాలు కొందరు ప్రత్యేకమైన దేవతల ప్రీతి కొరకై ఉద్దేశించబడినా అన్ని యజ్ఞాలలో విష్ణు భగవానుడే ప్రధాన భోక్తగా అర్చింపబడతాడు. శ్రీకృష్ణుడే అన్ని రకాల యజ్ఞాలకు భోక్తని భగవద్గీతలో కూడా చెప్పబడింది. భోక్తారాం యజ్ఞ తపసాం. కనుక యజ్ఞపతి యొక్క చరమ సంతృప్తే అన్ని యజ్ఞాల ప్రధాన ఉద్దేశము. ఈ యజ్ఞాలను చక్కగా నిర్వహించినప్పుడు వివిధ శాఖలకు అధిపతులైన దేవతలందరూ సహజంగానే సంతృప్తి చెందుతారు. ఆ విధంగా ప్రకృతి వస్తువుల సరఫరాలో ఎటువంటి కొరత ఉండబోదు. యజ్ఞ నిర్వహణకు అనేకమైన ఇతర లాభాలను చేకూరుస్తూ చివరికి భవబంధ ముక్తిని కూడా కలిగిస్తుంది. యజ్ఞ నిర్వహణ ద్వారా సమస్త కర్మలు శుద్ధి పడతాయి. ఇదే వేదాలలో ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి, స్మృతి లంబే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని చెప్పబడింది. యజ్ఞము చేయడం ద్వారా ఆహార పదార్థాలు పవిత్రమవుతాయి. పవిత్రమైన ఆహారం తినడం ద్వారా మనిషి అస్తిత్వం పవిత్రమవుతుంది. అస్తిత్వం పవిత్రం కావడం ద్వారా స్మృతిలోని సూక్ష్మ గ్రంథులు పవిత్రమవుతాయి. స్మృతి పవిత్రమైనప్పుడు మనిషి మోక్ష మార్గం గురించి ఆలోచింపగలుగుతాడు. ఇవన్నీ కలిపి నేటి సమాజానికి అత్యవసరమైనట్టు కృష్ణ భక్తి భావనకు దారితీస్తాయి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకాయ చక్షురున్మిలితం యన్ తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. మనము 3వ అధ్యాయం 11వ శ్లోకంలో దేవతారాధన గురించి కాన్సెప్ట్ మీద చర్చించుకుంటున్నాము. ఇప్పుడు ఒకసారి 10వ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారో ఒక్కసారి చూసుకున్నాము. సృష్ట్యారంభంలో సర్వజీవులకు ప్రభు అయిన మానవులను దేవతలను విష్ణుపరమైన యజ్ఞంతో సహా సృష్టించి ఆ యజ్ఞము చే మీరు సుఖభాగులు కండి. ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి మోక్ష ప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించారు. ఇక్కడ ఈ కృష్ణుడు మనం చెప్పిన సందేశాన్ని ముఖ్యంగా యథాతథంగా స్వీకరించాలి. అది కేవలం ప్రభుపాదుల వారి యొక్క భక్తి వేదాంత భాష్యాల ద్వారా మనకి చాలా సరళంగా అర్థమవుతుంది. చాలా కఠినమైన విషయాన్ని చాలా అత్యంత సరళంగా అర్థం చేసుకునే యొక్క మనకి చక్కటి అవగాహనని శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలు మనకి ప్రసాదిస్తాయి. మరి ఇక్కడ చాలా మంది ఇప్పుడున్న సమాజంలో ముఖ్యంగా అసలుకి దేవతల్ని ఆరాధించాలి, దేవతలే ప్రధానమైన వాళ్ళు అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఫస్ట్ ఎవరిని ఆరాధించాలనేది ముందు విషయము, ఇంకా దాంట్లో ఎవరు ప్రధానమైన వాళ్ళు అదొక విషయము. అసలు దేవతల్ని ఆరాధించాలి అనే విషయాన్ని కూడా మర్చిపోయారు అన్నమాట. ఎందుకంటే నవనాగరిక సమాజ యొక్క ఈ మెటీరియల్
విద్యా విధానం అనేది అందరినీ కూడాను ఒక పశువుల మాదిరిగా తయారు చేస్తోంది. తినటం, ఆహార నిద్ర, భయభజనాల కోసం తిరుగుతుంది కానీ ఒక మంచి చైతన్యంతో ఉంచే స్థితి కలిగించే విద్యా విధానం ఇప్పుడున్న ఎక్కడ ఎటువంటి కాలేజీ అయినా ఎటువంటి యూనివర్సిటీ అయినా సరే ఎక్కడ కూడా లేనే లేదు. అందుకని ముందుగా ఈ దేవతలు కూడా ఎవరు అనే విషయాన్ని మనకి చూసుకున్నట్టుగా ఇక్కడ ప్రభుపాద వారి భాష్యంలో కృష్ణుడు చెప్పిన దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడా మీకు ప్రతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పరం సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. మరి ఈ భౌతికమైన కార్యకలాపాలని నిర్వహించటానికి పాలకులే దేవతలు అనే విషయాన్ని చాలా సింపుల్ గా చెప్పేశారు అన్నమాట ప్రభుపాదుల వారు. మరి భౌతికమైన సృష్టి కొనసాగించినప్పుడు స్వామి శ్రీకృష్ణ భగవానుడు మరి 84 లక్షల జీవరాశుల్లో వారి వారి కర్మానుసారంగా అనేకమైన లోకాలని, ఆ లోకాల్లో రకరకాలైన జీవుల్ని ఇచ్చి వారి వారి పోషణ కోసము అన్ని నిర్వహణ చక్కగా చేశారన్నమాట. ఎందుకంటే మనం అంటే స్వామికి అమితమైన ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక అబ్బాయి తన తండ్రిని తండ్రితో గొడవపడి ఇంట్లోంచి వచ్చేసాడు. ఎందుకంటే తండ్రి మంచి చెప్తున్నాడు, బిడ్డ వింటలేదు, వ్యతిరేకంగా వెళ్తున్నాడు. తర్వాత కొద్దిగా డబ్బు తీసుకొని నా సొంతగా నేను బతకగలనని చెప్పేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత చక్కగా ఒక హోటల్ రూమ్కి వెళ్ళాడు. మంచి హోటల్ రూమ్ లో ఉన్నాడు. చక్కగా 3 పూట్ల డబ్బులు కట్టంగానే భోజనం అన్ని వసతులు దగ్గరకే వస్తాను. ఆయన చాలా హ్యాపీగా బతుకుతున్నాను, మా నాన్న నన్ను ఎప్పుడు చూసినా అట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇచ్చేయమంటాడు, ఏం చేసినా వద్దంటాడు. ఈ విధంగా అబ్బాయి అపార్థం చేసుకుంటూ తండ్రిని నిందిస్తున్నాడు అన్నమాట. ఆ తీసుకొచ్చిన డబ్బులు ఒక 10 రోజుల్లో అయిపోయాయి. అయిపోయిన తర్వాత అప్పుడు దాకా ఎంతో మర్యాదగా చూసుకున్న ఆ యొక్క హోటల్ యాజమాన్యము డబ్బు కట్టమని అడిగింది. మరి ఇప్పుడు దాకా డబ్బులు ఉన్నాయి కదా, అతను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఇప్పుడు డబ్బులు లేవు. ఒకరోజు వెయిట్ చేశారు. తర్వాత వారి యొక్క ప్రవర్తన మారిపోయింది. డబ్బులు ఇస్తేనే ఇక్కడ ఉండండి, లేకపోతే వెంటనే వెకేట్ చేసేయండి. అప్పుడు అతనికి తత్వం బోధపడింది. అరే, ఇన్నాళ్ళు నేను నా తల్లి సంపాదించిన డబ్బుతోటి నేను ఎన్నాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశానని చెప్పేసి అతనికి కొద్దిగా అనుభవంలోకి వచ్చింది. అయినప్పటికీ ఇంటికి వెళ్ళడానికి అహం అడ్డు వచ్చింది అన్నమాట. అందువల్ల ఏం చేశాడు, అక్కడి నుంచి వేరే ఒక హోటల్కి వెళ్ళాడు. వాళ్ళు దగ్గర కూడా రానివ్వలేదు. అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాడు. అయ్యో కొద్దిగా డబ్బులతోటి 1-2 రోజులు గడిపేశాడు. గడిపేసరికి ఏమైంది, ఒక సరైన ఆధారం లేదు, ఉండడానికి ప్లేస్ లేదు, తినడానికి తిండి లేదు, మరి అవసరాలు తెచ్చుకోవడానికి సరైన వసతి సౌకర్యాలు ఏమీ లేవు. ఒక 3 రోజుల తర్వాత అతనికి భౌతిక ప్రపంచం అంటే ఏంటి, బయట డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది, తండ్రి యొక్క ఆదరణ లేకపోతే ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఆయనకి అవగాహన అవుతా ఉన్నాయి. 3 రోజుల తర్వాత మట్టి కుట్టిపోయాడు మొత్తం. మళ్ళా తర్వాత ఇంకొకసారి బతిలాడదాం అని చెప్పేసి ఆ హోటల్కే వచ్చాడు. మళ్ళా పాత హోటల్ వచ్చి, అయ్యా దయచేసి నాకు కొద్దిగా ఆశ్రయాన్ని ఇవ్వండి అని చెప్పేసి వారు చక్కగా పిలిచి మళ్ళా యథాతథంగా ఇంతకుముందు ఎలాగైతే అతనికి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో అలాగా అన్ని కూడా చక్కగా అందులో ఏర్పాటు చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత డౌట్ వచ్చింది ఆయనకి. ఎందుకు ఇంతకుముందు ఒక్కరోజు డబ్బులు లేకపోతేనే నన్ను రానివ్వలేదు, మరి ఇప్పుడు నాకు అన్ని వస్తువులు కల్పిస్తున్నారు, ఏమిటి విశేషం అని చెప్పేసి వెళ్ళి ఆ యొక్క హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనంటే మీకు ఎంత ప్రేమ, చూడండి మా నాన్నగారు ఎంత కఠినాత్ముడు, నన్ను ఎంత ఎప్పుడు చూసినా తిడుతుండేవాడు, అరుస్తుండేవాడు, మీరు చూడండి ఎటువంటి సంబంధం లేకపోయినా నాకు అన్ని వస్తువులు కల్పిస్తున్నారు అంటే అప్పుడు ఆ హోటల్ యజమాని చెప్పాడు, మరి పిచ్చోడా, నీకు అన్ని ఇవ్వడానికి మీరంటే నాకేం ప్రేమ, మీ తండ్రి గారు మీ ఫోటో తీసుకొని ఈ చుట్టుపక్కల అన్ని షాపులకు వెళ్ళి, హాస్పిటల్స్, లాడ్జి అన్ని వెళ్ళి, హోటల్స్ కి వెళ్ళి ఫోటో చూపించి ఈ పిల్లవాడు గనక మీ దగ్గరికి వచ్చినట్లయితే అతనికి కావాల్సిన వస్తు సదుపాయాలు కల్పించండి, నేను ధనాన్ని మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి ఇక్కడ మా అందరికి చెప్పెళ్ళాడు. అందుకని నేను నీకు వసతి సదుపాయాలు కల్పిస్తున్నాను తప్పితే నువ్వంటే మాకు ఎటువంటి ప్రేమ లేదు, అటువంటి తండ్రి మీకు ఉన్నందుకు చాలా సంతోషపడాలి అని చెప్పేసి చెప్పగానే ఆ పిల్లవాడికి వెంటనే తన తండ్రి తన మీద కురిపిస్తున్న అపారమైన ప్రేమకి
నేను ఎంత తప్పు చేశానని చెప్పి జల జల కన్నీళ్లు కార్చుకుంటూ వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి నన్ను క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నేనంటే మీకు ఎంత ప్రేమ ఉందో ఈరోజు నేను అర్థం చేసుకున్నాను, అందుకని దయచేసి ఇక నుంచి మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను, మీరు చెప్పినట్టుగా నడుచుకుంటాను, అందులో మీరు మీ యొక్క సంరక్షణలో ఉంటేనే నాకు సౌలభ్యము సౌఖ్యము సుఖకరంగా ఉంటానని అర్థం చేసుకున్నాను, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను అని చెప్పేసి అతను తెలుసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క తనల్ని కాదనుకొని ఈ భౌతిక జగత్తుకి మరి ఆయన మీద అసూయతో ఉన్న వాళ్ళందరూ ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏం చేశాడు, ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించి ఈ భౌతిక ప్రపంచంలో మరి వారిని పంపించాడు. సరే వదిలేశాడు అట్లా కాదు, ప్రతి ఒక్కళ్ళకి వారి వారి దేహాలకు సరిపడా అన్ని సదుపాయాలు కుదిర్చాడు. ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క రకమైన వ్యక్తులు ఉంచాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి పోషణ ఇచ్చి మరి మానవ జన్మలో కూడా మనందరికీ ఏం చెప్తున్నాడు, ఏమి ఉద్దేశించాడు, ఇక్కడ మీరందరూ కూడా యజ్ఞాలు చేసి దేవతలు సంతృప్తి పరచండి, ఆ ద్వారా వారికి సుఖంగా ఉంటుంది, మీకు సుఖంగా, ఈ విధంగా ఇద్దరి యొక్క కమ్యూనికేషన్ తోటి సృష్టి కార్యక్రమం చక్కగా జరుగుతుందని చెప్పేసి ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ చక్కగా అమర్చి పెట్టాడు స్వామి. అన్ని విధాలా అమర్చాడు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. చూడండి, ఇప్పుడు శీతాకాలం వచ్చింది, మన వర్షాకాలం వచ్చింది, తర్వాత చలికాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుంది. ప్రతి సీజన్ కి కూడాను ఆ సీజన్ సరిపడా మనకు ఏదైనా ఇబ్బందులు రాగానే వెంటనే సరైన ఆహార పదార్థాలు రెడీగా ఉంటాయి. ఈ యొక్క చలికాలంలో మనకి జలుబు చేస్తుంది, వెంటనే ఏం చేస్తాడు, మంచి సీతాఫలాలు దొరుకుతాయి, అది తినడం వల్ల యాంటీబయాటిక్. మన ఎండాకాలం వచ్చిందనుకోండి, శరీరం ఉష్ణం పెరిగిపోతుంది, చల్లదనం రావడానికి చెరుకు రసం అని, లేకపోతే పుచ్చకాయలని, ఇట్లా. ఎందుకంటే భగవంతుడికి మనం అంటే అమితమైన ప్రేమ అండి, అందుకని అన్ని రకాల ఏర్పాట్లు చేసే ఉంచుతాడు. అందుకని మనకి మనందరి యొక్క ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవడానికి ఉన్న వంటి వ్యక్తులే దేవతలు. వారిని మరి ఆ దేవతలందరూ ఎవడుకో, చాలా మంది దేవతలు ఉన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో ఎన్నో శాఖలు ఉంటారు, ఆ శాఖల్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్కరు పనిచేస్తుంటారు. మరి మెయిన్ వాళ్ళేనా? వీళ్ళందరికన్నా ప్రధానమైన డిపార్ట్మెంట్ ఉంటుంది, హెడ్ ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, కానీ వాళ్ళ కింద వీళ్ళందరూ పనిచేస్తుంటారు. అట్లాగే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆజ్ఞను నిర్వహించడానికి ఆయన యొక్క సేవకులే ఈ యొక్క దేవతలు అనే విషయాన్ని మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా కూడాను చక్కగా అర్థమవుతుంది అనమాట. ఎందుకని వాళ్ళు మనకు కావాల్సినటువంటి ఈ గాలి, వెలుతురు, నీళ్లు, ఇతర వరాలన్నీ సమకూర్చే అవకాశము దేవతలకి, ఈ కార్యము వారికి అప్పచెప్పబడింది. వారు సర్వోన్నతమైన సేవకులు, అతి ఉత్తమమైన అధికారులు వాళ్ళందరూ కూడా. ఇంత పెద్ద కార్యం అప్పచెప్పాడు స్వామి మరి వాళ్ళకి. అందువల్ల వాళ్ళు భగవంతుని మీద దేహాంగాల్లో ఉన్నట్టు ఆయన యొక్క, మనం భగవంతుని యొక్క భాగవతం 2వ స్కందం చూసినట్లయితే కనుక ఒక్కొక్క శరీరాంగంలో ఒక్కొక్కరు ఎలాగ ఎవరెవరు ఉపస్థితమై ఉన్నారని చెప్పేసి మనకి చాలా చక్కగా చెప్పబడుతుంది అనమాట. అందువల్ల ఈ వారి సుఖ దుఃఖాలు కూడా మానవుడు చేసే యజ్ఞాల మీద ఆధారపడి ఉంటాయి. దేవతలు వారు చేసే అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మానవుడు అక్కడ యజ్ఞాలు చేసినట్లయితే వారికి కూడా సౌఖ్యంగా ఉంటుంది. వారు ఏం చేస్తారు, కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, జనాలు చక్కగా వారు పనిచేసుకుంటూ ప్రభుత్వాధికారులకు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ పన్నులు కట్టినట్టయితే ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తారు, ఆ పన్నుని గవర్నమెంట్ జమ చేస్తారు. మళ్ళా ఆ గవర్నమెంట్ వివిధమైన శాఖల ద్వారా దీన్ని ప్రజలకి రకరకాల సంక్షేమ కార్యక్రమాలకి పంచుతుంది. కానీ ఈ సంపాదించే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పన్ను కట్టకపోతే ఏమవుతుంది, మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది అనమాట. అప్పుడేం చేస్తుంది, ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రైడింగ్ చేపించి వారి యొక్క సొమ్ముని మొత్తం లాగేసుకుంటుంది. అట్లాగే మనకి రకరకాల వివిధమైన వస్తువుల్ని, వివిధమైన రకరకాల సేవలు అందించడానికి దేవతలకి రకరకాల కార్యక్రమాలు అందజేయబడ్డాయి. వారి సేవలు ఏంటి, గాలి, వెలుతురు, నీళ్లు, ఇతర వరాలను సమకూర్చే కార్యక్రమం దేవతలకి అప్పచెప్పబడింది. కొన్ని యజ్ఞాలు కొందరు ప్రత్యేకమైన దేవతల ప్రీతి కొరకై ఉద్దేశించబడిన అన్ని యజ్ఞాల్లో విష్ణు భగవానుడే ప్రధాన భక్తగా అర్చింపబడతారు. అందుకే కృష్ణుడికి మరొక పేరు కూడా యజ్ఞుడు. ఎందుకంటే ఆయన మనం సమర్పించే అన్ని
యజ్ఞాలని ఆయన అగ్ని రూపంలో స్వీకరిస్తాడు. అగ్నిముఖంలో ఆయన స్వీకరిస్తాడు. చాలా మంది ఇప్పుడున్న యజ్ఞం చేస్తున్నప్పుడు, ఎందుకంటే సరైన అవగాహన ఎవరికీ లేదండి. భగవద్గీతను ఎప్పుడైతే పాఠ్యాంశంగా 1వ తరగతి నుంచే ప్రారంభిస్తే గనక భవిష్యత్తులో ఇది జరగబోతుంది అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా ప్రభుపాద వారి గ్రంథాలే ఆ మనకి న్యాయ గ్రంథాలు అవుతాయి. అన్ని ప్రభుత్వాలు కూడా తీసుకుంటాయి. దీని ఆధారంగా జరుగుతుంది ఖచ్చితంగా. మన భారతదేశంలో కూడా ఈ భగవద్గీతని యథాతథాన్ని ఈ పాఠ్యాంశంగా చేర్చినట్లయితే పిల్లలందరికీ కూడా తెలుస్తుంది అనమాట. చిన్నతనం నుంచే తెలుస్తుంది అనమాట. మరి ఆయన యజ్ఞుడు అంటారన్నమాట. ఆయన ఆ యొక్క యజ్ఞం తీసుకుంటారు. చాలా మంది అంటారు యజ్ఞం చేసేటప్పుడు వీళ్ళందరూ అనవసరంగా అంతంత నెయ్యిని ఆ మంటలో పోస్తున్నారు, ఆ పళ్ళు దాంట్లో పోస్తున్నారు, అదే ఎవరికైనా పేదవారికి ఇస్తే వాళ్ళు శుభ్రంగా తింటారు కదా అని చెప్పేసి అపార్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ సమర్పిస్తుందని అందరికీ ఎవరికండి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆజ్ఞ మేరకి మనము దేవతలు సంతృప్తి పరచడానికి యజ్ఞాలు చేస్తుంటాం. ఈ యజ్ఞ నిర్వహణ ద్వారా ఈ యజ్ఞాల యొక్క అన్నిటి యొక్క ఫలాలను స్వీకరించేది శ్రీకృష్ణ భగవానుడే అని మనకి భగవద్గీత 5వ అధ్యాయం 29లో కూడా చెప్తుంది. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి. అన్ని యజ్ఞాలకు నేనే భోక్తని, చరమ భోక్త. అయితే ఇక్కడ చెప్పారు కొన్ని యజ్ఞాలు కొన్ని ప్రత్యేకమైన దేవతల కోసం ఉద్దేశించబడినప్పుడు కూడాను అన్ని సర్వం. అందుకే మీరు చూడండి, ఏ పూజ చేసినా సరే, ఎటువంటి యజ్ఞం చేసినా సరే చివరికి నారాయణ యొక్క గోవిందుని యొక్క స్మరణ చేస్తారు అంతిమంగా. ఎందుకంటే ఆయనే పరమ భోక్త కాబట్టి, పరమ యజమాని కాబట్టి. అందువల్ల మనము ఈ యజ్ఞాల యొక్క చరమ లక్ష్యం ఏంటి? భగవంతుణ్ణి, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని, విష్ణువు లేదా కృష్ణుణ్ణి సంతృప్తి పరచటమే. ఈ యజ్ఞాలు చక్కగా నిర్వహించినప్పుడు వివిధ శాఖలకు చెందిన అధిపతులైన దేవతలు కూడా సహజంగానే సంతృప్తి చెందుతారు. ఆ విధంగా ప్రకృతి యొక్క వస్తువుల సరఫరాలో ఎటువంటి కొరత ఉండబోదు. అన్ని ఎవరి వాళ్ళ పనులు వాళ్ళు కనుక సక్రమంగా చేసినట్లయితే వారికి అన్ని విధులు సక్రమంగా ఉంటాయి, ప్రజలకు కూడా వస్తాయి. కానీ ఇప్పుడున్న నవీన సమాజంలో ప్రకృతి కూడా స్పందించడం లేదు. ఋతుల యొక్క కాలగమనం మారిపోయింది. లేకపోతే ఈ సమయంలో బాగా వర్షం పడాలి. అట్లా చాతుర్మాస సమయం అంటే ఏంటి? చాతుర్మాసం వ్రతం చేసేవాళ్ళు ఈ వర్షం యొక్క చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి, వాగులు పొంగి పొరలుతాయి కాబట్టి అందరూ ఒకసారి కూర్చొని ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటారు. చాతుర్మాసం అయిపోయిన తర్వాత వల్ల వాతావరణం మారుతుంది అనమాట. కానీ వాతావరణం ఇప్పుడు చూడు ఎలా ఉంది, ఉక్కబోసేస్తుంది. ఎండాకాలం లాగా ఉంది చాతుర్మాసం. ఎందుకని? ఋతువులు సక్రమంగా లేవు. మనుషులు వారి వారి కర్తవ్యాలని వారు దేవతలకు ఇవ్వాల్సిన హవిస్తుల్ని సక్రమంగా ఇవ్వటం లేదు. దేవతలు కనీసం గౌరవించటం లేదు. దేవతలు గుర్తు చేసుకోవటం లేదు. అందుకని చెప్పేసి ఈ విధంగా అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది కలియుగంలో. ఇంకా ఇది ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఉండే కొద్ది ఇంకా దారుణంగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే యజ్ఞ నిర్వహణ అనేకమైన ఇతర లాభాలను చేకూరుస్తూ చివరికి భగవంత విముక్తిని కూడా కలిగిస్తుంది. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుపాద వారి భాష్యం ద్వారా మనం యజ్ఞం చేసినట్లయితే యజ్ఞం కూడా పవిత్రమవుతుంది. ఆ పవిత్రం ద్వారా ఆహారం పవిత్రమవుతుంది. ఆహారం పవిత్రం అవడం ద్వారా మన యొక్క హృదయ శుద్ధి జరుగుతుంది. ఆ చక్కటి ఇంకా మనకి ఆనందంగా కలుగుతుంది. అలాగే దేవతల సంతృప్తి కలుగుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా ఏమవుతుంది? కృష్ణ చైతన్యవంతమైన సమాజం అవుతుంది ఈ యొక్క యజ్ఞం ద్వారా అని కూడా మనకి ఈ యొక్క భాష్యాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క దేవతారాధన అంటే దేవతలందరూ కూడా భగవంతుని యొక్క ప్రధానమైన సేవకులు. వారందరూ కూడా రకరకాలైన బ్రహ్మ, ఇంద్ర, ఈ దేవతలందరూ కూడాను వారు ముఖ్యంగా భగవంతుని యొక్క వివిధ అంగాలు. అందుకని ఇంతవరకు మనము దేవతారాధన, దేవతను గౌరవించాలి కంపల్సరీగా. ఎందుకంటే వారిని గౌరవించకపోతే కృష్ణుడు కూడా సంతృప్తి చెందడు. వాళ్ళని గౌరవించాలి. అయితే సర్వోన్నతమైన అధికారిగా కాకుండా, అందుకే మనకి 2వ దాంట్లో శిష్టాస్త్రం మనకి నామాపరాధాలు 2వ దాంట్లో చెప్పాం అనమాట. బ్రహ్మ మొదలైన శివుడు మొదలైన దేవాదేవ ఈ యొక్క వారందరూ కూడా ముఖ్యమైన వారు కాదు. అంటే ఆయనకన్నా ఎక్కువ గౌరవించకూడదు. అది ముఖ్యమైన మనం అర్థం చేసుకోవాల్సింది. అది కూడా ఒక అపరాధం అవుతుంది అనమాట.
ఇక సర్వోన్నతమైన వ్యక్తి బ్రహ్మ, వారిని ఆ విధంగా నట్టయితే మిగతా దేవతల్ని ఇంకా సర్వోన్నతం ఎలా అంటాం మనం? అనకూడదు అనమాట. మనము అన్నిటికన్నా ప్రధానమైనది, వీరందరికైనా పైన అధికారి ఎవరు ఉన్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీత, భాగవతం, ఇతర గ్రంథాల ద్వారా, ప్రామాణిక గ్రంథాల ద్వారా అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడే భోక్త, ఆయనే సర్వాధికారి, ఆయనే దేవాది దేవుడు. అందుకే మనకి భగవద్గీత కనుక మనం ఓపెన్ చేసిన తర్వాత ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ్ ఉవాచ, అర్జున ఉవాచ ఉంటుంది. కానీ కృష్ణుడు పలుకుతున్నప్పుడు అక్కడ కృష్ణ ఉవాచ అని ఉండదు, శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాన్, ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా భగవంతుడు, ఆయన షడైశ్వర్య పూర్ణుడు అని చెప్పి ప్రపద వారు ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే చెప్పేస్తారన్నమాట. అన్ని ఐశ్వర్యాలతో కూడినవాడు. అందువల్ల మనము శ్రీకృష్ణుడే సర్వోన్నతమైన వ్యక్తిగా మనం ఆరాధించాలి. దేవతలను గౌరవిస్తూ శ్రీకృష్ణుడే అందరికన్నా ప్రధానమైన వ్యక్తిగా మనం గౌరవించాలని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. మరి శ్రీమద్ భాగవతము 4వ అధ్యాయము, 4వ స్కందం 3వ అధ్యాయంలో ఒక విషయం చెప్పబడింది అనమాట. యథా తరో మూల నిశించేన తృత్యం స్కంద భుజోపశాఖ ప్రాణోపహారాచ ఇతేంద్రియాణం తదైవ సర్వార్హణం అచ్యుత తేజ. ఏం చెప్తుంది ఈ శ్లోకము? ఈ యొక్క భగవంతుని యొక్క వివిధ ఒక చెట్టుతో పోల్చుకుంటే ఆ చెట్టులో రకరకాలైన కొమ్మలు, శాఖలు, వివిధ పుష్పాలు, పూలు అన్నీ కలిపి ఉంటాయి. మనము మరి దీన్ని, ఈ చెట్టుని గనక సేవించాలి అంటే ప్రతి రెమ్మకో కొమ్మకో మనము నీళ్లు పోయలేము. అదే ఆ చెట్టు యొక్క మూలానికి, రూట్స్ గనక నీరు పోసినట్టయితే ఆ చెట్టు మొత్తానికి సరఫరా అవుతుంది. అలాగే మనము ఈ యొక్క దేవీ దేవతలందరూ కూడా రకరకాలైన కొమ్మలు, శాఖలు ఇట్లాంటి వారు అన్నమాట. ఆ యొక్క భగవంతుని వివిధ అంగాలు అందరినీ మనం సంతృప్తి పరచలేదు. కానీ శ్రీకృష్ణ భగవాను ఒక్కరిని కనుక సంతృప్తి పరిచినట్టయితే సమస్త సృష్టికి అందరికీ ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయనే పరమపురుషుడు కాబట్టి. అలాగే మన శరీరం కూడా ఉదరానికి ఆహారం అందించినట్లయితే శరీరం అంతా సంతృప్తి చెందుతుంది. ఒకసారి మన శరీరంలోని అంగాలని కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాయంట. ఏమిటి? నేను ఎవరు గొప్ప? ఒక చెయ్యి అంటుంది నేను గొప్ప అంటుంది, కాలు అంటుంది నేను గొప్ప అంటుంది, కళ్ళు నేను గొప్ప అంటుంది, నోరు అంటుంది నేను గొప్ప అంటుంది, ముక్కు అంటుంది నేను అందరికన్నా గొప్పవాడిని, నేను లేకపోతే మీరు అసలు బతకనే లేదు అంటుంది. ఇట్లా రకరకాల శరీరంలో అంగాలన్నీ కూడా నేను గొప్ప అనుకున్నట్టయితే, అందరూ గొప్ప అని చెప్పి అనుకుంటున్న తర్వాత అందరూ కలిసి ఒక మీటింగ్ అనుకున్నాయి, మనం అందరం గొప్పే, కానీ మనందరం కలిసి ఒక పనికి మాలినోడికి మనం సేవ చేస్తున్నాము, ఒక వాడి సోమరిపోతుకి మనం సేవ చేస్తున్నాము, వాడికి సేవ చేయకూడదు, మనం ఆపేయాలి. ఎవరు? వాళ్ళందరూ కలిసి తెలిసిందేంటి? ఉదరం. అతను సోమరిపోతులా కూర్చొని ఈ యొక్క తింటున్నాడు, అనవసరం మనం పెట్టిందంతా అతని కోసం చేస్తున్నాము, మనం ఎందుకు పని చేయాలి, మనం ఏం పని చేయకూడదు, చక్కగా మనమే స్వీకరిద్దాము డైరెక్ట్ గా అని చెప్పేసి ఏం చేస్తున్నారు? ఈ యొక్క శరీర అంగాలన్నీ కూడా ఆహారాన్ని డైరెక్ట్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చెయ్యి ఆహారాన్ని తనకు పూసుకుంటోంది, కాలు పూసుకుంటోంది, మొహాన్ని పూసుకుంటుంది, కళ్ళు పూసుకుంటుంది, చెవులు పూసుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది? కళ్ళల్లోకి ఇట్లా ఆహారం పూసుకుని కళ్ళు బొగ్గును మండాయి. మరి మనం ఇంత పచ్చవేసుకొని తింటాం. ఏ రోజన్నా ఆ శరీరం ఎలా ఉంటుందని ఆలోచించాం? మనం ఎలా స్వీకరిస్తుందో లోపలని, దీని లోపల ఎలా మన విషయం ఎలా ఉందని చెప్పేసి ఏమైంది? గొప్పగా ఉన్నాయి, నేను గొప్ప అని చెప్పిన ఈ యొక్క శరీర అంగాలన్నీ కూడా ఒక రోజు తర్వాత క్షీణించడం మొదలుపెట్టాయి. రెండో రోజు ఇంకా క్షీణించింది, మూడో రోజుకి నీరసం వచ్చేసింది, కళ్ళు గిరగిరా తిరుగుతుంది, నాలుక తడారిపోయింది, కాళ్ళల్లో శక్తి లేదు, చేతుల్లో శక్తి లేదు, చెవు వినపడటం లేదు, ముక్కు గాలిపించుకోవట్లేదు. అదేంటి ఇలా జరుగుతుంది? మనం అందరం అందుకు చాలా గొప్పవాళ్ళు అనుకున్నాం. మనం ఇదేంటి శక్తి లేకుండా పోతుంది, మనం డైరెక్ట్ గా ఆహారం తీసుకుంటే మనం ఆనందంగా ఉండట్లేదు అని చెప్పేసి వెంటనే అన్ని శరీర రంగాలు కూడా మళ్ళా మీటింగ్ పెట్టుకుని, ఎమర్జెన్సీ మీటింగ్ లేదు, మనందరికన్నా ప్రధానమైంది ఉదరమే, దానికి సక్రమంగా అందించి మనం అందరం సహకరించుకున్నట్లయితే ఈ ఉదరము మనందరికీ సక్రమంగా ఆహారాన్ని అందిస్తుందని చెప్పేసి అవి అర్థం చేసుకున్నాయి. అప్పుడు ఏం చేసింది?
కాళ్ళు ఆహారం దగ్గర తీసుకెళ్ళింది, చేతులు ఆహారాన్ని కలిపింది, ఆహారాన్ని ముక్కు చక్కటి ఆహారాన్ని వాసన చూస్తోంది, ఆహారాన్ని స్వీకరించగానే ఆ నాలుకకి పెదాలు ఆ లోపల తీసుకోగానే దంతాలు దానికి సహకరిస్తూ ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అది ఉదరంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉదరంలోని ఆహారం శరీరంలోని యువత అంగాలన్నిటి కూడా సప్లై చేసిన తర్వాత మళ్ళా శక్తి వచ్చింది వాటన్నిటికి కూడా తిరిగి తమ తమ కార్యకలాపాలను యథావిధంగా చక్కగా చేయగలిగే అవకాశం కలిగిందనమాట. అందువల్ల ఏంటంటే ఇది ఎలాగైతే అన్నిటికీ ఉదరం ప్రధానమైందో అలాగే శ్రీకృష్ణుడే ఈ మొత్తం సర్వ సృష్టికి సర్వ యజ్ఞాలకి అన్నిటికి కూడాను ఆయనే మెయిన్. అందువల్ల శ్రీకృష్ణ భగవానుడిని సంతృప్తి పరిచినట్లయితే మిగతా అందరూ సంతృప్తి పరిచినట్లయితే అందరూ సమస్త లోకాలు, సమస్త జీవులు, సమస్త దేవతలు అందరూ సంతృప్తి చెందినట్లయితే అని చెప్పేసి మనకి భాగవతం నుంచి కూడా ఉదాహరణ చెప్తుందన్నమాట. ఆయన అచ్యుతుడు, ఆయన పూజించడం ద్వారానే చక్కగా అందరూ సంతృప్తి చెందుతారు. మరి దీనికి ఒక ఉదాహరణ కూడా చూసుకున్నట్టయితే మనకి 2-3 ఉదాహరణలు ఉన్నాయి భాగవతం నుంచి. ఒక ఉదాహరణ, ఎవరైతే ఈ పాండవులందరూ కూడా వనవాసం బయలుదేరారు. వనవాసం బయలుదేరినప్పుడు మరి పాండవులు అంటే అమితమైన ప్రేమ కాబట్టి స్వామికి వారికి ఒక అక్షయ పాత్ర సూర్యుడి ద్వారా అక్షయ పాత్రని ఇప్పించాడు. అక్షయ పాత్ర తీసుకున్న తర్వాత అక్షయ పాత్ర ఎంతమందికైనా ఆహారం వడ్డిస్తున్నది, ఎంతమందికైనా ఆహారం సప్లై చేస్తుంది. అయితే దాంట్లో ఒక కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే మన ద్రౌపది మహారాణి పరమ వైష్ణవి ఆమె ఆహారం స్వీకరించిన తర్వాత ఆ రోజుకి ఆగిపోతుంది ఇంకా, అదే నిబంధన. ఒకసారి ఏం జరిగిందంటే దుర్వాసముని వచ్చారు. దుర్వాసముని ఎక్కడికి వచ్చారు? ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చారు. ధృతరాష్ట్రుడు ఆయన చక్కగా సంతృప్తి పరిచి మరి అయిన తర్వాత ఏం జరిగింది? ధృతరాష్ట్రుడిని ఆ యొక్క దుర్వాసముని అడిగాడు, ఏం వరం కావాలో కోరుకున్నాను, చక్కగా నాకు భోజనం పెట్టామని చెప్పేసి. అప్పుడు ఈ యొక్క దుర్యోధనుడు ఎంత అసూయాపరుడు అంటే, ఎంత అహంకారం అంటే, పాండవుల్ని వనవాసంలో కూడా ఆనందంగా ఉంచకూడదని చెప్పేసి, అయ్యా మా అన్నగారంటే నాకు అమితమైన ప్రేమ, మా అన్నగారు ఇట్లా వనవాసంలో ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళండి, వారు మీకు చక్కగా అన్ని రకరకాలైన ఆహార పదార్థాలు పెడతారు, మీకు దయచేసి మీ శిష్యులతో సహా వెళ్ళండి అని చెప్పేసి అదే నేను కోరుకునే వరం అన్నాడు. ఆహా నీకు అన్న మీద ఎంత ప్రేమ అయ్యా అని చెప్పేసి ఈ యొక్క దుర్వాసముని దగ్గరికి వచ్చారు వనవాసంలో. అప్పుడు ఆ రోజుకి ఆహారం మొత్తం భుజించడం అంత అయిపోయింది, రోజుకి ఒక్కపటే కాబట్టి. మరి ధర్మరాజుకి గుండెలో రాయబడింది, ఏమిటి దుర్వాసమునికి ముక్కు మీద కోపం ఉంటుంది, మరి ఆయన్ని ఆతిథ్యం స్వీకరించకపోతే ఎలాగ పెట్టాలి, మరి ఆయనకేమో అక్షయపాత్ర కడగడం అయిపోయింది. సరే ముందు మీరు వెళ్ళి స్నానాధికారులు ముగించుకొని రండి అని చెప్పారన్నమాట. అప్పుడు పరమ వైష్ణవమైన ద్రౌపది మహారాణి దుఃఖించింది, అయ్యో ఎంత స్థితికి దిగొచ్చారా మేము, కొంతమంది బ్రాహ్మణులు కూడా భోజనం పెట్టలేని పరిస్థితి వచ్చింది మాకు అని చెప్పేసి ఏం చేస్తారు, వెంటనే ఆమె శ్రీకృష్ణుని స్మరించుకుంది. అందుకనే సర్వకాల సర్వావస్థల్లోనూ అన్ని విధాలా కూడా మనం ఏ సమయంలో సరే మన శ్రీకృష్ణ భగవాన్నే స్మరించాలి. ఆయనే మనందరికీ అన్ని రకాల సమస్యలు తెచ్చేది శ్రీకృష్ణుడే. మన పాండవుల్ని ఉపమానంగా తీసుకోవాలి, వాడిని అనుసరించాలి, మనం అనుకరించకూడదు, అనుసరించాలి. అందుకే ద్రౌపది మహారాణి వెంటనే శ్రీకృష్ణుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఎప్పుడైతే ఆయన్ని పిలిచిందో వెంటనే స్వామి వచ్చారు. వచ్చి ద్రౌపది మహారాణి, ద్రౌపది నాకు బాగా ఆకలిస్తుంది అన్నాడు. అంటే స్వామి నువ్వు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నావా అంటే, చూడు ఒక్కసారి నీ యొక్క అక్షయపాత్ర సరిగ్గా చూడనగానే ఆమె చూడగానే ఒక్క మెతుకుందంట. ఆ రోజు ఒకే ఒక్క మెతుకు స్వామికి ఆ మెతుకుని ఆహారంగా సమర్పించినప్పుడు ఆ మెతుకు ఎప్పుడైతే ఆయన సంతృప్తిగా స్వీకరించాడో అప్పుడు ఏమైంది, సర్వ లోకాలు, సర్వ దేవతలు, సర్వ జీవులు ఆయన సంతృప్తి చెందగానే అందరూ సంతృప్తి చెందారంట. ఆటోమేటిక్ గా ఆ దుర్వాసమునికి వాళ్ళ శిష్యులకి ఎలా ఉందంటే, భోజనం చేసి కడుపు నిండా భోజనం చేసి గొంతు దాకా తిన్నంత, ఊపిరి కూడా సరినంతగా ఆహారం తిన్నంత ఫీలింగ్ కలుగుతుందంట వాళ్ళకి. వెంటనే మళ్ళా ధర్మరాజు దగ్గర రాకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాను సంతృప్తి పరిచినట్టయితే అందరూ ఆటోమేటిక్ సంతోషపడతారండి. అందుకని మనము శ్రీకృష్ణుని సంతృప్తి పరచాలి. ఎందుకంటే ఆయనే భక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సర్వలోక అన్ని లోకాలకి ఆయనే మహేశ్వరుడు. సుహృదం సర్వభూతానాం
జ్ఞాత్వామాం శాంతి ముచ్యతే. ఇది శాంతికి ప్రధానమైన సూత్రము. మరి తర్వాత ఆ ఇంకొక భాగవతం నుంచి కూడా ఇంకొక శ్లోకం కూడా చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు? ఆ అకామ సర్వకామ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగే నిజిత పరుష పరం. మరి మీకు ఎటువంటి ఏ కోరిక ఉన్నా సరే, భౌతిక కోరికలు ఉన్నా సరే, భౌతిక కోరికలు లేకపోయినా సరే, ధనం, కీర్తి, ఆరోగ్యం ఏది కావాలన్నా సరే, అలాగే మోక్షం కావాలనుకున్నా సరే, అట్లాగే ప్రేమ కావాలనుకున్నా సరే, పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవాను మీరు ఆరాధించండి. అకామ సర్వకామ మోక్షకామ ఉద్ధారది తీవ్రేణ భక్తి యోగేన జజేత పరమం పురుషం పరం. అది అందువల్ల మనము శ్రీకృష్ణ భగవాను సర్వోన్నతమైన అధికారి కాబట్టి ఆయనకే మనం ఆరాధించాలి. ఇప్పుడు దేవతారాధనని మనం చేసుకున్నట్లయితే మనం ఈ దేవతలు ఎందుకు ఆరాధిస్తామండి? ఇప్పుడు అందరూ కూడా చూడండి, వస్త్రదానం, అన్నదానం ఇవన్నీ చేసి ఎందుకు? ఏదో స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రియ భోగాలు అనుభవించాలి. రకరకాల దేవతలు ఎందుకోసం చేస్తున్నారు? ధనం, ఇల్లు, భార్య, బిడ్డలు, పొలాలు, స్థలాలు, బంగారం, చదువు, వీటి కోసం ఆరాధిస్తున్నారు. ఇంత మించి ఏం లేదు. మరి దేవతలు ఆరాధించడం వల్ల వారు మరి కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు వారందరికీ కృష్ణుడి తరపున ఇస్తుంది దేవతలే. మరి అవి ఇవ్వడం వల్ల ఏమవుతుంది? తాత్కాలికంగా కొంతసేపు లేకపోతే ఈ జన్మ వరకు బాగుంటుందేమో కానీ ఇదంతా కూడా మనకి కర్మ బంధనంతో కూడిన ఈ లోకం కాబట్టి ఎప్పుడైతే మనము ఈ పుణ్యం అయిపోతుందో మన యొక్క ధనము అంతా ఈ లోకం విడిచిన తర్వాత మొత్తం వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటే మళ్ళా కొత్తగా అన్ని రావాల్సిందే ఆ శరీర స్థితిని బట్టి. అది ప్రమాదం ఉంది. అందుకని ఎవరిని పూజించాలి? ఎవరిని పూజిస్తే సర్వోన్నతంగా ఉంటుంది? ఈ తాత్కాలికమైన లాభం కోసం మనం పూజించాలా? అందుకు ప్రభుపాద వారు చెప్తున్నారు, ఈ తాత్కాలికమైన వాటి కోసం కాకుండా పరమోన్నత లాభం కోసం మీరు కృష్ణుని ఆరాధించండి. అది మనకి చూపిస్తుందని చెప్పేసి మనకు చెప్తుందన్నమాట. దేవతల్ని మనం అర్థం చేసుకోవాలి, వారి వారి యొక్క స్థానాల్లో వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే కృష్ణుడి యొక్క వారందరూ కూడా సేవకులు కాబట్టి మనము ఇతరులు ఎవరిని అవమానించకూడదండి. చాలా మంది అపార్థం చేసుకుంటారు ఏంటంటే ఇస్కాన్కి వచ్చిన భక్తులందరూ కూడా ఎవరు దేవతల గొళ్ళకి రారని చెప్పేసి. ఎందుకంటే మనకు తెలుసు ఆయనే సర్వోన్నత అధికారి, పరమ పురుషుడు, దేవాది దేవుడు, పూర్ణ పురుషోత్తం భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి తెలుసు కాబట్టి మనము వారిని గౌరవిస్తాము. ఇతర యాత్రలకు కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవతా మందిరాలకు వెళ్తుంటాం. మనం వెళ్ళి ఏం చేస్తాం? మనము ప్రభుపాదుల వారు మనకు అందరికీ ఒకటే నేర్పించారు, స్వామి మీరందరూ దేవతలు అందరూ కూడా భగవంతుని సేవకులు కాబట్టి వారిని మనం గౌరవిస్తూ దయచేసి మాకు కృష్ణ భక్తిని ప్రసాదించండి, కృష్ణ ప్రేమను ప్రసాదించండి అని. ఎందుకంటే వారు కూడా ఉన్నత వైష్ణవులు, వారు భగవంతుని సేవకులు కాబట్టి వారు కూడా ప్రేమను కురిపిస్తారు కాబట్టి అందుకని మనము ఆ విధంగా చేస్తుంటాం. ఎందుకు గుళ్ళకు వెళ్తాం మనం కూడా ఖచ్చితంగా, కాతే వారిని గౌరవిస్తూ కృష్ణుడిని మనము చేస్తుంటాం అన్నమాట. అన్ని ఫెస్టివల్స్ మనం కూడా చేస్తాం. అట్లాగా అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని దేవతారాధన కూడా చేయాలి, వాళ్ళని ఉన్నతమైన భగవంతుని అంశాలుగా మనం చూడాలి. అలాగే కృష్ణుడిని దేవాది దేవుడు, పూర్ణ పురుషోత్తం భగవంతుడిగా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే దేవతలే ప్రధానమైన వాళ్ళు కాదు. ఒకసారి ముచికంద్ మహారాజు యొక్క ఉదాహరణ చూసుకున్నట్టయితే భాగవతంలో ఉంది. ముచికంద్ మహారాజు ఇంద్రుడి యొక్క కోరిక మేరకు ఆయన ఇంద్రలోకానికి వెళ్తాడప్పుడు దేవతలకి దానవులకి భీకరమైన యుద్ధం జరుగుతుంది. మరి ఆయన నన్ను దయచేసి మాకు హెల్ప్ చేయమని చెప్పిన వెళ్ళినప్పుడు ముచికంద్ మహారాజు వెళ్తాడు, వెళ్ళి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి చాలా తీవ్రమైన యుద్ధం జరుగుతుంది దేవతలకి దానవులకి. తర్వాత మరి కార్తికేయుడు వాళ్ళకి సేనాధిపతిగా వస్తాడు, గెలుస్తారు. గెలిచిన తర్వాత అందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఆ సమయంలో మరి ముచికంద్ మహారాజుని ఇంద్రుడు చాలా గౌరవిస్తాడు. గౌరవించి మీరు చాలా సహాయం చేశారు మాకు అని చెప్పినప్పుడు ఆయన నేను ఇంకా వెళ్ళటానికి మీకేం కావాలో అడగండి అని అడుగుతాడు. ఇంద్రుడు, రాజా మీకేం కావాలో కోరుకోండి నేను తీరుస్తాను, అయితే ఒక్క కోరిక మాత్రం నేను ఇవ్వలేను. ఏంటది? నేను మీకు ముక్తిని మాత్రం ప్రసాదించలేను. మీకు కావాల్సిన అన్ని కోరికలు తీరుస్తాను, భౌతికమైన కోరికలు, కానీ ముక్తిని మాత్రం నేను ఇవ్వలేను. ఎందుకంటే ముక్తినిచ్చేవాడు ముకుందుడు ఒక్కడే. అది అక్కడ అర్థమైపోతుంది అనమాట. అన్ని భౌతికమైన కోరికలను తీర్చగలడు,
ముక్తిని మాత్రం ప్రసాదించలేడు. ఎందుకంటే ఆ ముకుందుడు మాత్రం ప్రసాదించగలడు ఆ ముక్తిని కానీ, ఈ భౌతిక బంధనానికి ముక్తి కానీ. అందుకని మనము అప్పుడు ఇంద్రుడు అంటాడు, చెప్పిన తర్వాత నాకు ఇటువంటి ఏమి వద్దు, నేను బాగా అలసిపోయాను, నాకు నిద్ర ఇవ్వండి. ఆ తర్వాత జరిగిందని మనం భాగవతం చూస్తున్నాం. అంటే ఈ విషయంలో ఇంద్రుడు చాలా క్లారిటీగా చెప్తాడు, నేను కూడా ఆయన యొక్క కార్యక్రమం చేసేవాడిని, సర్వోన్నత అధికారిని కాదు అని చెప్పేసి. ముక్తినిచ్చేవాడు ముకుందుడు ఒకటి. అలాగే యమదూతలు కూడా చూస్తారు, వాళ్ళు మమ్మల్ని అడ్డగించుగే వాళ్ళు ఎవరు, వీళ్ళు విష్ణుదూతలు అని వెళ్ళి యమరాజుని ప్రశ్నిస్తారు. స్వామి మీకన్నా పై అధికారి ఉన్నారా? మేము ఇప్పుడు దాకా మీరే అనుకుంటున్నాం, మీకన్నా పై అధికారి ఉన్నారా అంటే, మేమందరం కూడా ఆయన యొక్క సేవకులము, పరమోన్నతమైన అధికారి, సర్వోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణుడే. ఆయనే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, పూర్ణ పురుషోత్తమ భగవానుడు. అందుకని ఎవరైతే ఆయన ఉదాహరణ చెప్తారన్నమాట, ఎవరైతే వైష్ణవులు ఉన్నారో, ఎవరైతే భాగవతం చదువుతారో, భగవద్గీత చదువుతారో, హరినామాన్ని జపిస్తారో, ఈ యొక్క దివ్యనామాన్ని నుదిటిపై శరీరంపై వైష్ణవ తిలకాలు స్వీకరిస్తారో, కంటిమాల ధరిస్తారో, వారిని వారి దగ్గర కూడా మీరు వెళ్ళమాకండి, వారందరూ కూడా విష్ణు భక్తులు అని చెప్పేసి యమదూతలకి యమరాజు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడనమాట. అందుకని అర్థం చేసుకోవాలి మనము, వీరందరూ కూడా రకరకాలైన పాలకులు, లోక పాలకులు కాబట్టి వారిని మనం గౌరవించాలి, సర్వోన్నతమైన అధికారిగా చూడాలి. ఆ విధంగా మరి దేవతలు కూడా ఒక్కసారి గర్వభంగం మనం చూసాం భాగవతంలో. ఇంద్రుడు ఆయన పూజించలేదని చెప్పేసి ఈ యొక్క గోవర్ధనగిరి, మనకి ఇది ఒక 2 రోజుల్లో ఉంది, గోవర్ధన పర్వతం పూజ కూడా ఉన్నట్టుంది ఈ వంతులోనే. మరి ఆ గోవర్ధన పూజ రోజు మనకు అర్థమవుతోంది, ఆయనకి ఇంద్ర పూజ జరగలేదని చెప్పేసి బృందావనం మీద ఏకధాటిగా 7 రోజుల పాటు ఆ వర్షధారాలు కురిపించినప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు కేవలం చిటికన వేళ్ళ మీద ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజుల పాటు 7 పగళ్ళు 7 రాత్రులు ఆ బృందావన వాసులకు ఆనందాన్ని కురిపించి, ఇంద్రుడి యొక్క ప్రభావం ఏమీ ఉండదని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది అనమాట. అందువల్ల మనము అర్థం చేసుకోవాలి, ఈ దేవతలు వీరందరూ కూడా ఆయన కంసలే, ఆయన మించి ఎవరు కూడా కాదు. అర్థం చేసుకుంటూ మనము ముఖ్యమైనగా ఈ యొక్క క్లాస్ లో అర్థం చేసుకునేది ఏంటంటే, దేవతలను గౌరవించాలి, కృష్ణుడి యొక్క సేవలుగా భావించాలి. అలాగే శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, పూర్ణ పురుషోత్తమ భగవానుడు, ఆయన మాత్రమే మనకి ముక్తిని ఇవ్వగలడు. అలాగే మనల్ని భౌతిక బంధనాలని విడిపించి మనకి భగవద్ధామం వైపుగా తీసుకువెళ్ళేది ఆయన ఒక్కడు. ఎందుకంటే అన్ని జన్మల్లోనూ పరమాత్మ రూపంలో ఉండి మన యొక్క కోరికల్ని తీరుస్తూ మనకి ఈ భగవద్గీతను అందించి, ఈ భగవద్గీత యొక్క నావిగేషన్ ద్వారా భగవద్గీత భాగవతం దివ్య కృష్ణ కథల ద్వారా వైష్ణవుల ద్వారా మనం చూసుకుంటూ భగవద్ధామానికి వెళ్ళటానికి ఆయన ఈ యొక్క నావిగేషన్ సిస్టమ్ లాగా ఆయన భగవంతుని యొక్క పలుకులే యొక్క భగవద్గీత. అలాగే మరి శ్రీమద్ భాగవతం కూడా ఒక ఉదాహరణ చెప్పబడుతుంది. భాగవతాన్ని ఎవరైతే వారి గృహాలలో ఆరాధిస్తారో, ఎవరైతే భాగవతాన్ని సేవిస్తారో, భాగవతోత్తమాన్ని సేవిస్తారో, దేవతలు, దేవీ దేవతలందరూ కూడా ఆ భక్తుల్ని సేవించడానికి సిద్ధపడతారంట. అది భాగవతం యొక్క మహిమ చెప్తోంది. మనం దేవతల దగ్గరికి వెళ్ళడం కాదండి, దేవతలే మనల్ని సేవించడానికి. ఎందుకని? అయ్యో విష్ణువుని సేవిస్తున్నారు, కృష్ణుని సేవిస్తున్నారు, వీళ్ళందరూ కూడా పరమ వైష్ణవులు అని చెప్పేసి. ఎందుకంటే ఆయన సంతృప్తి పరిస్తే శ్రీకృష్ణుడు కూడా సంతృప్తి పరుస్తారు, భక్తుల్ని సంతృప్తి పరిస్తే. అందుకని చెప్పేసి మనము ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలి, ఆయనే దేవాదేవుడే శ్రీకృష్ణ భగవానుడిని మనం ఆరాధించాలి, ఆయనే కీర్తించాలి. మరి ఈ యుగంలో మనకి యజ్ఞం చెప్పుకుంది ఏంటంటే హరినామ యజ్ఞం, హరే కృష్ణ మహామంత్ర యజ్ఞం. అందుకనే మరి చైతన్య మహాప్రభు యొక్క ఆగమనం కూడా భాగవతం చెప్పబడింది. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్శ్వంలో యజ్ఞ సంకీర్తన ప్రాయ యజంతి సుమేధసః. ఈ యొక్క గొప్ప యజ్ఞం ఏంటంటే హరినామ యజ్ఞం. చైతన్య మహాప్రభు మనకి ఉపదేశించింది హరినామ యజ్ఞము. ఈ హరే కృష్ణ మహామంత్రమే సర్వోన్నతమైన యజ్ఞం. శీల ప్రపాదుల వారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి అక్కడ తీవ్రమైన కరువు కాటకాలు వచ్చింది. ఆ సమయంలో కేవలం హరినామ యజ్ఞం చేయడం ద్వారా చాలా గొప్ప వర్షం పడింది ఆ రోజు. అందుకని మనం యజ్ఞం కనుక హరినామ యజ్ఞాన్ని, సామూహిక హరినామ యజ్ఞం కనుక చేసినట్టయితే అది దేవతలు సంతృప్తి పరిచినట్టే అవుతుంది. ఈ యుగానికి యుగ ధర్మం కూడా అదే కాబట్టి, హరే కృష్ణ మహామంత్రమే కాబట్టి మనము హరినామాన్ని సంకీర్తన చక్కగా చేస్తూ ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని మనం పాటిస్తూ అందరికీ పంచుతూ, ఆ విధంగా ఏమవుతుంది, సమాజం అంతా కూడా కృష్ణ చైతన్యవంతం అవుతుంది చక్కగా. దానివల్ల హరినామాన్ని అందరూ పలుకుతారు.
అప్పుడు ఆటోమేటిక్ గా దేవతలు సంతృప్తి చెందుతారు. ఆటోమేటిక్ గా అంతా కూడా సృష్టి కూడా చాలా సక్రమంగా ఉంటుంది అని చెప్పేసి మనకు శీల ప్రభుపాద వారి గ్రంథాల ద్వారా శీల ప్రభుపాద వారి సందేశం కూడా అదే, చైతన్య మహాప్రభు యొక్క సందేశం కూడా అదే అర్థం చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగవలసిందిగా. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకటి రెండు నేను క్లియర్ చేస్తాను. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. ప్రభుజీ, కృష్ణ పరమాత్మ అంటే అసలు ఏంటో, ఆయన అందరికన్నా ఎంత గొప్పవాడు ఉదాహరణతో సహా నాకు చాలా విశదంగా చెప్పారు ప్రభుజీ. ముచ్చుకుంది కథ ఇంకా చాలా చాలా చెప్పారు ప్రభుజీ. చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, ధర్మరాజు ఇంద్రుడికి ఎప్పుడు హెల్ప్ చేశారు ప్రభుజీ? ఏమండి? ఇందాక మీరు చెప్పారు కదా, ధర్మరాజు ఇంద్రుడికి హెల్ప్ చేశారని యుద్ధంలో. ధర్మరాజు ఇద్దరు అది అది చెప్పలేదు నేను. ఇంద్రుడు కాదు, ఆయన చేసింది ముచికంద మహారాజు అండి. ముచికంద మహారాజు ఇంద్రుడికి హెల్ప్ చేశాడు యుద్ధంలో. దేవతలు దానవుల యొక్క యుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో ముచికంద మహారాజు చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప యోధుని తెలిసి ఆయన పిలిచారన్నమాట. ఎందుకంటే ఇక్కడ భూలోకంలో కూడా గొప్ప గొప్ప యోధులు ఉన్నప్పుడు, ఎందుకంటే అక్కడ కూడా దేవతలకి ఆయన చెప్పారు కదా, ఈ దుఃఖాలయం అశాశ్వతం, అన్ని లోకాల్లో కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు కూడా ప్రతి చాట ఏదో జరుగుతూనే ఉంటుంది. అందుకని దశరథ మహారాజు కూడా ఒకసారి పిలుస్తారు ఆయన యుద్ధానికి. అట్లాగా ఒకసారి ఇది యొక్క యుగంలో యుద్ధం జరిగినప్పుడు ఆయన్ని సహాయం కోరినప్పుడు ముచికంద మహారాజు వెళ్ళి వారికి సహాయం చేశారు. ధర్మరాజు గారు చేసింది. హరే కృష్ణ ప్రభుజీ, ఈ ముచ్చుకుంద మహారాజేనా కొన్ని అదే వాళ్ళ ఫ్యామిలీని కూడా అంతా వదిలేసి దేవతలకు సాయం చేస్తాను నిద్ర లేకుండా ఉండేది? అంటే ఏమవుతుందంటే మన యొక్క కాల పరిమితికి దేవతల కాల పరిమితి చాలా వేగంగా ఉంటుంది. మనకి ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. మనం ఈ చంద్రమండలంలోకి రాకెట్ పంపించినప్పుడు మనకి 28 రోజులు అక్కడ ఒక పగలు మాత్రమే. 28 రోజులు ఒక పగలు అంటే అంత వ్యత్యాసం ఉంది మనకి. అలాగే పైలోకాలు ఇంకా స్వర్గలోకాలకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈయన కొంతకాలం పాటు యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత ఏమైందంటే ఆయన ఇంటికి వెళ్తానని చెప్పినప్పుడు అప్పుడు ఇంద్రుడు చెప్తాడు అన్నమాట, అయ్యా మీరు ఇక్కడ యుద్ధం చేసిన సమయంలో అక్కడ కొన్ని యుగాలు గడిచిపోయినాయి, ఎవరు లేరు, మీ యొక్క అసలు మిమ్మల్ని స్మరించుకునే వారే కూడా లేరు, అంత వేగంగా ఉంటుంది అని చెప్తారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాలక్రమంలో ఎంత వేగంగా వెళ్ళిపోయింది కాబట్టి నేను చాలా అలసిపోయాను అని చెప్పేసి అక్కడ వారు నేను నిద్రించడానికి అవకాశంగా వారు ఆ యొక్క ముచికంద గుహలో నిద్రపోతాడు. ఆ తర్వాత కాలయవన్ని సంహరించడానికి. అంటే భగవంతుని ఏర్పాటు అంటే ఏంటంటే చూడండి, ఒక యుగంలో ఆయన నిద్రపోతే తర్వాత కాలయవన్ని సంహరించడానికి ముచికంద మహారాజుని ఉపయోగించుకున్నారు. అలాగే ముచికంద మహారాజుకి ఆయన చేసిన సేవలకి శ్రీకృష్ణ భగవానుడు దర్శనం కూడా ఇచ్చాడు అనమాట. అట్లా ఒక కార్యక్రమం మీద కృష్ణుడు వస్తే ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి అనమాట. ఒకదాని అది జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. అర్థమైందండి? అర్థమైంది ప్రభుజీ. ఓకే ఓకే. హరే కృష్ణ. ఇంకేమైనా ఉంది? హరే కృష్ణ ప్రభుజీ, దండత్వం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు.